शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:19. తిథి త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం ఆశ్లేష పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 7:12 నుంచి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11 గంటల వరకు. మరల మధ్యాహ్నం 3:04 నుంచి 3:53 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:47 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. ఈరోజు విశేషాలలో అగస్త్యార్ఘ్యం అనేటువంటిది ఒకటి, అలాగే ప్రదోషము ఒకటి. అగస్త్యార్ఘ్యం అన్న దాని వలన అగస్త్యునికి అర్ఘ్యప్రదానం చేయడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అగస్త్యుని యొక్క అనుగ్రహం కలిగితే ఏమిటంటే ప్రయోజనం? ఆయన సిద్ధ వైద్యులలో ప్రముఖుడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో అనారోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు. అలాగే ప్రదోషం ఉంది. సాయంకాలపు వేళ శివారాధన చేయాలి. ఇవాళ గురువారం కూడా. శ్రావణ మాసంలో ఈ శివారాధనకు సంబంధించినటువంటి ప్రదోషం కావడం శంకరునికి అతి ప్రీతికరమైనది. శివుని యొక్క ఆకృతులలో గురువు ఆకృతి ఏముంది అంటే దక్షిణామూర్తి ఉన్నాడు. ఆయన యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే వసదృష్టిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని ఆయన మౌనంగా వ్యాఖ్యానం చేస్తాడట. ఈ వృద్ధులు శిష్యులు, గురువు యువకుడు. వృద్ధా శిష్యా గురుర్ యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఈ కుర్రవాడు దక్షిణామూర్తి మౌనంగా వ్యాఖ్యానం చేస్తాడట. శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన దక్షిణ దిశగా తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన ఎదురుగా ఋషులు కూర్చున్నారు. ఆయన మౌనంగానే ఉన్నాడు, వీళ్ళు మౌనంగానే ఉన్నారు. ఇద్దరు కళ్ళు మూసుకునే ఉన్నారు. ఆయన సమీపంలో వీళ్ళకి కలిగే సందేహాలన్నిటికీ సమాధానాలు లోపల నుంచే వచ్చేస్తున్నాయి. ఇది అద్భుతమైన చర్య. కాబట్టి ఆ దక్షిణామూర్తిని మనం ఈ ప్రదోష సమయంలో ఆరాధించుకోవడం ద్వారా ముఖ్యంగా విద్యార్థులలో జ్ఞానం వికసిస్తుంది, విద్య పెరుగుతుంది. అందుకని మనం ఈ గురువారం ప్రదోషం అనే అంశాన్ని విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే వారి విద్యలో రాణిస్తారు. ఆ విద్యను ప్రజోపయుక్తంగా సమాజానికి పనికొచ్చేలాగా గ్లోబల్ వార్మింగ్కి విరుద్ధంగా వారి యొక్క జ్ఞానాన్ని వినియోగించగలుగుతారు. వాళ్ళు సమాజానికి ఉపయోగించే ఋషులండి. ఏ మేధావులైతే, ఏ సైంటిస్టులైతే ప్రపంచాన్ని యొక్క శ్రేయస్సును కోరుతారో వాళ్ళు మహాత్ములు, ఋషులు. నేటి ఆణిముత్యాలు.
కష్టంలోనూ చిరునవ్వు చెరిగిపోనీయని వారు, బాధ నుండి బలాన్ని కూడగొట్టుకునేవారు, పరిణతి పొంది ధైర్యాన్ని పెంచుకునేవారు మహాత్ములు. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దీపారాధన ఆచరించేటప్పుడు కుడివైపు సరస్వతీదేవి, ఎడమవైపు లక్ష్మీదేవిగా దీపపు కుందులను ఆరాధన చేస్తాం. సరస్వతి లేకపోయినట్టయితే లక్ష్మీ యొక్క కృప అంత గొప్పగా ఉండదు అని. విద్య అనేటువంటిది పరమ పవిత్రవంతమైనది, పావనమైనది, జ్ఞానవంతమైనది అని చెప్పేసి. కేవలం ఒక లక్ష్మి ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. విద్య అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను అలవర్చుకొని తీరాలి. విద్యా దదాతి వినయం అని శాస్త్రం. అందుచేతనే దేవతలు సైతం కూడాను సరస్వతీదేవిని ఆరాధన చేస్తారు. సరస్వతీదేవి యొక్క కృప వల్లనే జ్ఞాన విజ్ఞానాలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి అని చెప్పేసి. లౌకికమైనటువంటి చదువులు, పరమమైనటువంటి బ్రహ్మ విద్య, ఈ రెండు కూడా జగజ్జన్ని కృపచేతనే లభ్యపడుతున్నాయి. అందుకే లక్ష్మి, సరస్వతి, మహాకాళి ఈ మూడింటి యొక్క మేలి కలయికయే జగన్మాతగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మా జగన్మాత నమో నమః అంటే చాలు, తప్పనిసరిగా మనకి ఈ మూడింటిని కూడా తల్లి ప్రసాదింపచేస్తుంది అని శాస్త్రం. అందుకే గురువారం నాడు గురువుకి ఎక్కువ విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చారు. కారణం, ఆయన జ్ఞానవంతుడు, విద్యను నేర్చుకున్నటువంటి వాడు, అవిద్యను తొలగించి విద్యను ప్రసాదించేటువంటి వాడు. జ్ఞానవంతమైనటువంటి విద్య మానవాళికి సుసంపన్నమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానవంతమైన విద్యను మనకు ప్రసాదించేవాడు గురువే. గురువే సర్వలోకానాం అని చెప్పేసి చెప్పడం. గురువు యొక్క దయారస దృష్టి ఏ వ్యక్తిపై ఉంటుందో సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందో లక్ష్మీదేవి కూడాను వెంటనే తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి. మహాకవి కాళిదాసు కథలో కూడా మనకు కనిపించేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం అదే కదా. చదువు రానివాడు ఆ యొక్క దేవి ముందు కూర్చొని ఐం విద్య అంటేనే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించింది. మహాకవిగా జ్ఞానవంతుడై లక్ష్మీప్రదంతో తొలతూగాడు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తవాలంబాద్ అంబ స్ఫురదలఘు గర్వేణ సహసా మయా సర్వే అవజ్ఞా సరణిం అధనితాసురగణాః ఇదానీం ఔదాస్యం భజసి యది భాగీరథి తదా నిరాధారో హారోదిమి కథయ కేశామిహ పురః. ఓ గంగాదేవి, నువ్వు నాకు అండగా ఉన్నావనేటువంటి ధైర్యంతో నేను ఏ దేవతని ఆరాధించటం లేదు. ఆ గంగా తీరంలో విహరిస్తే చాలు, ఆ చల్లని గాలులతోనే నా పాపాలు పటాపంచలవుతాయి. ఆ గంగాజలంలో స్నానం చేస్తే నాకు ఎనలేని పుణ్యం కలుగుతుంది. ఎన్ని యజ్ఞాలు దానాలు
క్షేత్రయాత్రలు తీర్థయాత్రలు చేసినా కలుగునటువంటి పుణ్యఫలాలన్నీ కూడా ఈ గంగా జలాలలో స్నానం చేస్తే నాకు కలుగుతాయి అనే భావనతో అందరికీ ఈ విషయాన్ని చాలా ధైర్యంగా చెబుతూ ఇతర దేవతలందరినీ కూడా నిర్లక్ష్యం చేశాను తల్లి. అందుచేత ఆ దేవతలందరూ కూడా నన్ను అనుగ్రహించరు సరికదా, నన్ను చాలా దూరంగా ఉంచుతారు. కనుక ఓ గంగాదేవి, ఇదానీం ఔదాస్యం భజసి యది భాగీరథి తదా నిరాధారో హారోదిమి కథయ కేశామిహ పురః. నిన్ను చూసుకుని సకల దేవతలు కూడా నన్ను ఏమీ ఉద్ధరించక్కరలేదు, వాళ్ళు ఉద్ధరించేదేమిటి, మా గంగమ్మ తల్లి ఉంది అనే భావనతో చాలా ధైర్యంగా మాట్లాడాను. వారి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. వారిని అగౌరవించలేదు కానీ నిర్లక్ష్యం వహించిన మాట మాత్రం వాస్తవం. ఎందుకనంటే నిన్ను చూసుకుని నీ కరుణ మీద ఉన్న నమ్మకంతో నేను అలా ప్రవర్తించాను. కనుక నన్ను ఇప్పుడు రక్షించవలసినటువంటి బాధ్యత నీదే అంటూ ఆ గంగ యొక్క కరుణని అత్యంత విశ్వాసంతో ఆరాధిస్తూ ఆ కరుణ ఎడల ఎనలేనటువంటి నమ్మకాన్ని కలిగి ఆ గంగమ్మ కరుణిస్తుంది. ఆ జలంలో చివరకు తన చితాభస్మాన్ని చిటికెడు కలిపితే చాలు, మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలై ఉత్తమగతులు కలుగుతాయి ఆ గంగాదేవికి తెలియజేస్తూ పరమ రమణీయమైనటువంటి భావములతో భక్తిభావములతో అత్యద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖర్లు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ సఫలం పొందిన తర్వాత వానర వీరులందరూ ఉత్సాహంగా మధువనంలో వాళ్ళు విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దానివల్ల మొత్తం అల్లకల్లోలమైనది వనము. ఆ వార్తను చెప్పినటువంటి రక్షకుడైన దధిముఖుని మాట విని సుగ్రీవుడు కూడా సంతోషించి వానరులు ఈ విధంగా చేశారు అన్న వార్త చేతనే వారు విజయం సాధించారు అని భావించాడు వెంటనే సుగ్రీవుడు. ఎందుకంటే అతడు గొప్ప ప్రభువు, విషయం బట్టి అసలు ఏం జరిగిందో దర్శించగలిగినటువంటి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకే వ్యవసాయశ్చ వీర్యంచ శృతంచాపి ప్రతిష్ఠితం నహ్యన్య సాధనే హేతువు కర్మణోస్య హనుమతః కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానర పుంగవే. ఈ శ్లోకంలో మళ్ళీ మన సుందర హనుమంతుని యొక్క ప్రశంస. హనుమంతుల్లో ఎన్ని విశేషములు ఉన్నాయంటే, ఒకటి కార్యసాధన చేయగలిగే నేర్పు, మరొక వైపు అద్భుతమైన ప్రజ్ఞ, దక్షత అంటే ప్రయత్నించే సమర్థత, పరాక్రమము, శాస్త్రజ్ఞానము, ఈ 5 పుష్కలంగా ఉన్నాయి. అందుకు ఈ కార్యం ఆయన మాత్రమే సాధించగలడు, మరి ఒకడు కాడు. అందుకు ప్రజ్ఞాశాలి అయినటువంటి జాంబవంతుడు, మహాబలశాలి అయినటువంటి అంగదుడు, హనుమంతుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి ఆ బృందం తప్పకుండా విజయం సాధించి ఉంటుంది. అందుకే ఈ విషయం మనకి ఈ విధంగా తెలియజేశారు వాళ్ళు అని చెప్పిన వెంటనే శృత్వా కర్ణసుఖాం వాణీం, కర్ణసుఖాం చెవులకు సుఖముగా వినిపించినటువంటి ఈ మాటలు విని తత ప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మణ సహరాఘవ. లక్ష్మణుడు రామచంద్రమూర్తి ఉభయులు కూడా ఆనందించారు ఈ మాట విని. పైగా ఒక విధంగా వారి సీతమ్మను చూడకపోయుంటే ఇంత ఉత్సాహంగా వచ్చేవారు కాదు. వాళ్ళు చూశారు, పైగా వాళ్ళకి పెట్టిన గడువు కూడా దాటిపోయింది, అయినా ఉత్సాహంగా వస్తున్నారంటే సాధించారు కనుకనే వాళ్ళు ఇలా రాగలుగుతున్నారు అన్నాడు సుగ్రీవుడు. వెంటనే దధిముఖుడితో చెప్పేట,
తిన్నగా వెళ్ళి వాళ్ళందరినీ మర్యాదగా నమస్కారం చేసి ఇక్కడికి నేను రమ్మన్నానని చెప్పి పంపించు. శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ హనుమత్ ప్రముఖాన్ కపీన్. ఇక్కడ కూడా హనుమంతుడు మొదలైన అన్నాడు. ఏం అంగదుడు మొదలైన, జాంబవంతుడు మొదలైన అనలేదు, హనుమంతుడు మొదలైన. ఎందుకంటే అక్కడ లాంఛనప్రాయంగా నియమింపబడినవాడు అంగదుడు అయినప్పటికీ కూడా అందరికీ పూజ్యుడు, ప్రముఖుడు, అసలు వానరులందరికీ ప్రభు అయినటువంటి వాడు నిజంగా వానర పొంగబడిన హనుమతి. అందుకు హనుమత్ ప్రముఖాన్ కపీన్, హనుమంతుడు మొదలైన వానరులందరినీ కూడా శీఘ్రం ప్రేషయ, వెంటనే ఇక్కడికి పంపించు అన్నారు. ఆ విధంగా దధిముఖుడు తిన్నగా చేరుకుని ముందు అంగదునికి నమస్కారం చేసేట. ఓ మహానుభావ, సౌమ్యుడివైనటువంటి నిన్ను మేము వారించామని కోపం వచ్చింది. సహజంగా నువ్వు సౌమ్య స్వభావుడివే, వారించడం మా దోషం. నిజానికి వనానికంతటికి ప్రభువులు ఎవరు? మీరు. నువ్వు యువరాజువి, రాజు సుగ్రీవుడు, కనుక మీరు ఉభయులు కూడా మాకు ప్రభువులు. మీరు ఎలా చెప్పాలో అలా మేము ప్రవర్తించాలి. అంతేగాని మీకు భిన్నముగా మిమ్మల్ని అడ్డుకోవడం మేము చేసిన తప్పు. కనుక దయచేసి మా తప్పుని క్షమించు. నీ పినతండ్రి ప్రస్తుత వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుని వద్దకు వెళ్ళి చెప్పాక ఆయన మమ్మల్ని మందలించాడు. మిమ్మల్ని అందరినీ క్షేమంగా రమ్మనమని ఆయన కోరుకుంటున్నాడు. కనుక తర్వాత మీ ఇష్టం, ఆయన చెప్పమన్నది చెప్తున్నాను అని చెప్పగానే వెంటనే మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ సమావేశపరిచి, ఇదిగో మన రాజైనటువంటి సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అయినది అన్నాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞ అయింది గనక మళ్ళీ మనం ఇంకా చేయవలసిందేముంది? ఇక్కడేం పని లేదు. ఇంకా ఇప్పటి వరకు మనం తీసుకున్న విశ్రాంతి, ఆనందం, ఉల్లాసం, ఆటపాటలు చాలు. ఇప్పుడు మనం కర్తవ్యం ఆలోచిద్దాం. తిన్నగా సుగ్రీవుని వద్దకు వెళ్ళి మనం జరిగిన విషయాన్ని వివరించి తర్వాత రామసుగ్రీవుల ఆజ్ఞ ప్రకారం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. కనుక మనం వెళదామా అని నాకు అనిపిస్తోంది. అంతేగాని మనం వెళదామని నేను మిమ్మల్ని ఆజ్ఞాపించట్లేదు. మీరంతా ఏమంటే అది నేను చేస్తానన్నాడు అంగదుడు. అన్న తీరు ఎంత చక్కగా ఉన్నదో చూడండి. నాజ్ఞాపయితుమీశోహం యువరాజోస్మి యజ్జపి అయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితం మయా. నేను ఇదిగో యువరాజుగా శాసించడం లేదు, యువరాజుని అయినప్పటికీ నేను మిమ్మల్ని ఆజ్ఞాపించను, మీరు నన్ను ఆజ్ఞాపించండి. ఎందుకంటే కార్యాన్ని సఫలం చేసుకువచ్చిన వారు మీరు, అందుకు మిమ్మల్ని నేను శాసించకూడదు. ఇది అంగదుడి యొక్క వినయం. అంత చక్కగా చెప్పాడు. ఎందుకంటే కార్యం సాధించి వచ్చిన వాళ్ళు మీరు, నేను మీ చేత గౌరవం పొందుతున్నాను, అది మీరు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం. అందుకు మీరేం చెప్తే అది చేస్తాను అనగానే మొత్తం వానర వీరులు అంటున్నట్ట, ఎంత చక్కగా మాట్లాడేవయ్యా యువరాజా. ఎందుకంటే సామాన్యంగా ఒక పదవి అంటూ లభించితే ఇంకొకరిని ఎప్పుడు కూడా గౌరవించారు, మదమత్తులై సంచరిస్తూ ఉంటారు. అప్పటి వాల్మీకి ఇప్పటి కాలానికి కూడా సరిపోయి అంత గొప్ప వాక్యం చెప్పాడు చూడండి. ఒక చోటా మోటా పదవి చిన్నది వచ్చినంత మాత్రమే పొగరెక్కి ప్రతివారిని కించపరిచేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. పైగా వీళ్ళు ప్రజలతో ఎంచుకోబడే పాలకులు వీళ్ళు. ఆనాడు అలా కాదు కదా, వాళ్ళు పరాక్రమం చేత, స్వాభావికమైన తేజస్సు చేత గెలిచినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంత వినయంగా ఉన్నారో తెలిస్తే ఇంక ఇప్పుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. వినయం అంటూ కోల్పోతే అధికారం లాంటి లక్ష్ములన్నీ దూరం వెళ్ళిపోతాయి తెలుసుకోవాలి. మిడిసిపాటుతనం, కొన్ని ఏళ్ల పాటు నిలిచేటువంటి పదవులను చూసి అహంకరించే వాళ్ళకి చాలా కాలం పాటు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. రామాయణం ద్వారా తెలుసుకోవాల్సిన అనేక నీతుల్లో ఒకటి ప్రవర్తన సరళి, పాలకుడు ఎలా ప్రవర్తించాలి. అందుకు అంగదుని యొక్క వినయాన్ని చూసి సంతోషించారు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. ఐశ్వర్య మదమత్తో హి సర్వోహమితి మన్యతే ప్రభుస్సన్ వానరషభ. సాధారణంగా ప్రభువులైన వారు అంటే పాలకులైన వారు ఐశ్వర్య మదమత్తత, ఐశ్వర్యం అంటే అధికారము, సంపద, రెండు అర్థాలు ఉన్నాయి. అధికార మదం చేత సర్వోహం అన్నీ నేనే అనుకుంటూ ఉంటారు సుమా. కానీ నీలాగా ఎవరయ్యా మాట్లాడతారు? ఎంత నమ్రతతో పలికవు. తవచేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్. ఎంత చక్కగా మాట్లాడగలడు, నీకే తగును సుమా. భవిష్యత్తులో నీకు శుభాలు కలుగుతాయి అనడానికి ఇది సూచన. భవిష్యత్ శుభయోగ్యతాం. చక్కటి మాట. వినయంతో ప్రసన్నంగా మాట్లాడేవాడికే భవిష్యత్తు బాగుంటుంది. అది ఇందులో మనకి వాల్మీకి చెప్తున్న మరొక బోధ. త్వయా హ్యనుక్తైర్హరిభిః నైవ శక్యం పదాత్మదం క్వచిత్ గంతుం హరిశ్రేష్ఠ భ్రూమస్సత్యమిదంతుతే. నువ్వేమన్నావు? మా అనుజ్ఞ లేనిది కదల్లేము అన్నావు. కానీ మేము చెప్తున్నాం ఏంటంటే ఇక్కడున్న వానరులెవరూ నీ అనుజ్ఞ లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు సుమా. ఇది మేము చెప్తున్న సత్యము, కనుక నువ్వేం చెప్తే అది చేస్తామన్నారు. వెంటనే వారందరూ కూడా ఉత్సాహపూరితులై రామలక్ష్మణులు సుగ్రీవుడున్న చోటుకు బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు అందరూ ఆకాశంలోకి ఎగిరేట. కముత్పేతుర్ మహాబలాహ. ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక్కొక్క పర్వతము పైకి వెళ్ళిందా అన్నట్టుందిట. పైకి అంత చక్కగా చెప్తున్నాడంటే ఏదో యంత్రంతో కొండలన్నిటి పైకి ఎగజిమ్మారా అన్నట్లుగా వీళ్ళందరూ ఆకాశంలోకి ఎగిరారు. ఒక్కొక్కరు మహాబలవంతులు, పెద్ద పెద్ద శరీరాలు. వీరు ఆకాశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదంటే కొండలతో నిండిపోయిందా గగనం అనిపించింది. ఆ విధంగా వారందరూ కృత్వా ఆకాశం నిరాకాశం
యంత్రోక్షిప్తా ఇవాచలాహ. ఆకాశాన్ని ఆకాశం కాకుండా చేసేట. ఆకాశం అంటే శూన్యము కదా అర్థం. ఆకాశం ఇంక శూన్యం కాదు, మొత్తం నిండిపోయి ఉన్నది, అలా ఉన్నది. ఆకాశాన్ని నిరాకాశం చేశారు. పైగా మహామహా నాదాలు చేస్తూ వెళుతూ ఉంటే గర్జనలు చేస్తున్న మబ్బుల్లాగా ఉన్నట్టు ఒక్కొక్కరు కూడా. ఈ విధంగా వాళ్ళు తిన్నగా ఎగురుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ చప్పుళ్ళు, అట్టహాసాలు, నాదాలు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు చేరుకోబోతున్నారు ప్రస్రవణగిరికి. అప్పుడు సుగ్రీవుడు విని, ఇదిగో ఆ నాదాలు వింటున్నారు కదా, ఇందాక నేను చెప్పినట్లే సీతమ్మని వారు చూశారు, ఇందులో సందేహం లేదు. ఓ రామా, ఊరడిల్లు, ఇంతవరకు నువ్వు పడినటువంటి వియోగ బాధంతా ఇంక వదిలేయవచ్చు. ఎందుకంటే వారి యొక్క ఆ నాదములు ఆనందనాదములు, విజయ సూచకంగా చేస్తున్న శబ్దములవి. అందుకు సమాశ్వసి భద్రంతే దృష్టా దేవి న సంశయ. ఇక్కడ అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవీ దేవి అనే శబ్దం వేస్తున్నారు. ఇక్కడ యాదేవి సర్వభూతేషు గుర్తు తెచ్చుకోవాల్సింది. అందుకు ఆ దేవి చూడబడింది గనక సందేహం లేకుండా ఈ విశ్వాసాన్ని నువ్వు తెలుసుకో అని ఎప్పుడైతే చెప్పారో, కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసి సువ్రత. ఇక్కడ సువ్రత అనే మాట వేశారు. ఇక్కడ అంటే గొప్ప నియమబద్ధుడవేనో రామ అని. మహాత్ముల యొక్క గొప్ప లక్షణం ఏంటంటే నియమబద్ధత. ఎన్ని ఉద్రేకాలు కలిగినా నియమాన్ని అతిక్రమించిన వారు. అందుకు సువ్రత. సువ్రత సుముఖ సూక్ష్మ అనేటువంటి నామం మనకి విష్ణు సహస్రనామాల్లో ఉన్నది. ఆ సువ్రత శబ్దం ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. పైగా ఈ మాట చెప్తూ వానరులు చూశారని ముందు చెప్పి చిట్ట చివరికి మళ్ళీ హనుమంతుడు చూశాడన్నాడు. ఇక్కడ ఏ హనుమంతుడు చెప్పాడా, ఎవరు చూశారో, కానీ సుగ్రీవుని యొక్క విశ్వాసం హనుమంతుడిపై అంత ఉన్నది. దీన్ని బట్టి వానర వీరులందరికీ హృదయమార హనుమద్భక్తి ఎంత ఉన్నదో తెలుస్తున్నది. మనం గతంలో చెప్పుకున్నదే మరొక్కసారి స్మరించుకోవాలి. జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన వారు హనుమదుపాసకులు. అది ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. అందుకే సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్రామ పదాంబజ స్మృతిరతం ఝాయామి వాతాత్మజం అంటున్నది పరాశర సంహిత. సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం, సుగ్రీవాది వానరులందరి చేత సేవింపబడే పాదపద్మములు గల హనుమంతుడు. ఇది ఉపాసనాపరమైన మర్మం. అది సుగ్రీవుని మాటలు ఇక్కడ ధ్వనిస్తున్నది. తతశ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః అయతాంచిత లాంగూలః సోభవత్ హృష్టమానసః. ఎప్పుడైతే వారు నాదములు చేసుకుంటూ దగ్గరకు వస్తున్నారో వాళ్ళకు కనబడేటట్టున్నాడు సుగ్రీవుడు. ఎప్పుడైతే చూపు మేరలోకి వాళ్ళు వచ్చారో వెంటనే తన తోకని పైకెత్తి నిలబడ్డట సుగ్రీవుడు. ఈ తోకని పైకెత్తడం అనేది ఒక భావాన్ని ప్రకటించే సంకేతం. ఇది వానరులు గనక వారు వాలంతో కొన్ని సంకేతాలు చెప్పగలరు. హనుమంతుడు వచ్చినప్పుడు ప్రతి వానర వీరులు కూడాను తోకలను పైకెత్తారట. అదేమిటంటే ఆనందాన్ని, ఆమోదాన్ని ప్రకటించడానికి సూచన. ఆ సూచనగా తోకను పైకెత్తుతారు. అందుకే ఇక్కడ ఆయతాంచిత లాంగూలః హృష్టమానసః. ఆనందించినటువంటి సుగ్రీవుడు తన ఆనందాన్ని ప్రకటిస్తూ కార్యసిద్ధిని పొందినటువంటి ఆ వానరులకు కనబడేలాగా ఆ తోకని పైకెత్తి ఆనంద ప్రకటన చేశాట. అజగ్ముస్తేపి హరయో రామదర్శన కాంక్షిణః అంగదం పురతకృత్వా హనుమంతంచ వానరం. ఈ విధంగా ఎప్పుడైతే వీరందరూ దిగారో అప్పుడు సుగ్రీవునికి నమస్కారం చేసుకుని అంగదుని హనుమంతుని ముందుంచుకుని వానరులందరూ వెనక ఉన్నారు. ఉన్నటువంటి తీరది. ఎందుకంటే సుగ్రీవుని దగ్గర వారికి ఎలాగూ గౌరవం ఉంది, కానీ ఆ రామచంద్రమూర్తి వద్ద మహాగౌరవం, భక్తి, సాక్షాత్ నారాయణుడు గనక ఆయన దగ్గర మరీ గౌరవంగా వినమ్రంగా ఉన్నారు వారు. వారికి ముందు అంగదుడు, హనుమంతుడు, తర్వాత వానరులందరూ ఉన్నారు. అప్పుడు ముందుగా హనుమంతుడు రాముని సమీపానికి వచ్చి 2 చేతులు దోయిలించి ముందు సాష్టాంగ నమస్కారం చేసేట. ఆయన హనుమాశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః, శిరస్సు నేలకు ఆనుకునేలాగా సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత లేచి నిలబడి వినయంగా 2 చేతులు దోయిలించి నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. ఇక్కడ కూడా ఆయన ఆడిన మొట్టమొదటి మాట చెక్కు చెదరకుండా క్షేమంగా తన నియమాలు తప్పిపోకుండా అమ్మ ఉన్నది అనే మాట చెప్పారు. నియతాం అక్షతాం, ఈ 2 మాటలు ముఖ్యమైనవి. నియతాం అన్న మాటకి ప్రధానంగా నియమబద్ధురాలై అని ఒకటి, రెండవది అక్షతాం ఏమాత్రము చెక్కు చెదరకుండా క్షేమంగా ఉంది, అంతేగాని దుఃఖంలో ఉన్నది ఇత్యాదులు కాదు. క్షేమంగా ఉంది అమ్మ, క్షేమంగా ఉన్నది, తన ధర్మానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉన్నది. ఈ విధంగా ఎప్పుడైతే హనుమంతుని నోటంటే ఈ మాట వచ్చిందో దృష్టా దేవీతి హనుమద్వదనాదమృతోపమం, అలాంటి తల్లిని నేను చూశానన్నాడు. నేను సీతమ్మను చూశాను అంటే సరిపోతుందా? ఇక్కడ రాముడి దగ్గర చెప్పినప్పుడు ఎలా చెప్పాడంటే ఆమె ధర్మబద్ధంగా క్షేమంగా ఉన్న సీతను నేను చూశాను అనగానే అమ్మ క్షేమంగా ఉంది ఈయన చూశాడన్న వార్త ముందు తెలిసింది. ఆ తెలియగానే ఆ మాట అమృతము వలె ఉన్నది. హనుమద్వదనాత్ అమృతోపమం వాక్యం. అలాంటి వచనాన్ని ఆకర్ణ్య రామో హర్షమాపస లక్ష్మణ, లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తి ఒక్కసారి ఆనందాన్ని అనుభవించాడు. వెంటనే సుగ్రీవుడి వైపు చూసేట. ఎందుకంటే అనుకున్న పని సాధించింది సుగ్రీవుడు. అందుకు సుగ్రీవుని చూసిన వెంటనే
ఆ సుగ్రీవుడు చెప్పినట్లుగా హనుమంతుడు సాధించాడు. నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే. ఈ విధంగా హనుమంతుడు కార్యం సాధించాడని ఖచ్చితంగా చెప్పిన సుగ్రీవుని మాట నిజమైనందుకు సుగ్రీవుడిని అభినందనపూర్వకంగా చూస్తున్నాడు ఆనందితుడైన రామచంద్రమూర్తి. అటువంటి శ్రీరామునికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త, మనము ఈ కథ చెప్పుకుంటున్నాం. ఒకసారి గంధర్వరాజు అయినటువంటి అంగపర్ణుడిని పాండవులు ఓడించారనుకున్నాం కదా. యుద్ధమైన తర్వాత అంగపర్ణుడు పాండవులతో, మీరు బాగానే యుద్ధం చేశారు, మీ శక్తితో మీరు లోకాలన్నీ జయించవచ్చు, కానీ మీకు గురువు లేడు కదా అని అన్నాడు. అప్పుడు పాండవులు ధౌమ్యుడిని ఆశ్రయించి తమను శిష్యులుగా స్వీకరించాలని ప్రార్థించారు. సరే అని ఆయన వారికి విద్యలను బోధించాడు. వారికి ద్రౌపదితో వివాహం చేయించాడు. యాజ్ఞవల్కుడు అధ్వర్యుడుగా, కృష్ణద్వైపానుడు బ్రహ్మగా, తాను హోతగాను నుండి పాండవుల చేత ధౌమ్యుడు యాగం కూడా చేయించాడు. వనవాస కాలంలో పాండవులతోనే ఉండి వారికి తన సత్సంగాన్ని అనుగ్రహించాడు కూడా, జతలోనే ఉండి. ఒకసారి అడవిలో పాండవులు ఆకలితో బాధపడుతుంటే వారికి సూర్యమంత్రాన్ని కూడా ఉపదేశం చేశాడు. సూర్యమంత్రం చాలా చాలా ముఖ్యమైనటువంటిది, చాలా శక్తి గలవాళ్ళది. అందుకని ప్రతినిత్యం సూర్య దర్శనంతో పాటు సూర్య మంత్రాన్ని కూడా చేయటం చాలా మంచిది. ఆ మంత్రశక్తి వల్ల పాండవులకు అక్షయ పాత్ర లభించింది. కష్ట సమయాలలో, యజ్ఞకాలాల్లో, రాజ్య పరిపాలనా సమయాల్లో, అడవిలో, ఇలా అన్ని సమయాల్లోనూ ధౌమ్యుడు కృష్ణుడిలాగానే పాండవుల వెంటుండి వారికి చేయవలసినటువంటి బోధలు చేసినటువంటి సద్గురు ఆయనే. పాండవుల కోసమే కాసుకొని అడుగడుగున సన్మార్గం చూపినటువంటి సద్గురువు ధౌమ్యుడు. ఇంతకన్నా ఇవేమేముంది? గురువుని నమ్ముకుంటే, గురువు కష్టకాలంలో జతలో ఉండటమే చాలా పెద్దది కదా. కష్టకాలం అనుభవించక తప్పదు, కర్మ కదా. కర్మను ఎవరూ మోసుకోలేరని చెప్పుకున్నాం కదా. సద్గురువు కూడా తీసుకోడు, దాన్ని మనతోనే అనుభవించేటట్టు చేయిస్తాడు. కానీ తాను జతలో ఉన్నాడు, అందుకని మనకు ఆ కర్మ అంత బరువు కనపడదు మనకు. ఇది పాండవులు చేసుకున్నటువంటి భాగ్యం. మంచి సన్మార్గం చూపినటువంటి ధౌమ్యుడు పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, ఆత్మార్పణ భావంతో గురుసేవ చేయాలి అనటానికే ఇదొక సాక్షి. అంతా సద్గురువే అనేటువంటి విశ్వాసం కలవారికి సద్గురు కృప ఎల్లప్పుడూ కలుగుతుంది కదా అనటానికి ఇది ధౌమ్యుడి యొక్క కథనే సాక్షి. పాండవులు ఎంత కష్టపడలే. పాండవులకి అంత పెద్ద రాజ్యం ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎంత మోసమైంది. సద్గురువు శిష్యుడి చేత అనేక కార్యాలు చేయిస్తాడు. ఈ కార్యాలు సిద్ధించటానికి బాగా సాధన సంపత్తి కావాలి. ఈ సాధన సంపత్తి కొంచెం తెలుసుకుందాం. దీనిని శిష్యుడే సంపాదించుకోవాలి. శిష్యుడికి గురువు మనస్సులో ఏముందో అనవసరం. ఆ గురువు ఆ పనిని తనకు ఎందుకు చెప్పాడో కూడా వాడికి అనవసరం కదా. ఆయన చెప్పిన పని చెయ్యటమే శిష్యుడి కర్తవ్యం. దాన్ని చేసేందుకు నా దగ్గర శక్తి లేదు అని శిష్యుడు అనుకోరాదు, అనకూడదు. ఎందుకంటే అన్ని కర్మలను చేసే శక్తి ఇచ్చేది గురువే కదా. అయితే నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరిగినప్పుడు కార్యసాధనకు కావలసిన ఉపాయము, శక్తి కూడా గురువు అనుగ్రహం వలన లభిస్తాయి. ఈ తెలివి హృదయ సంస్కారం కలిగినప్పుడే వస్తుంది.
ఇలా ఎవడి హృదయాన్ని వాడే బాగు చేసుకోవాలి. అందుకే ఈ సూక్తి నీకు కావలసిన సాధన సంపత్తిని నీవే సంపాదించుకోవాలి అని శిష్యుణ్ణి శాసిస్తుంది. సాధన సంపత్తి నువ్వే ప్రయత్నం చేసి సాధన చేసుకోవాలా. సముద్రాన్ని దాటిన హనుమంతుడికి కూడా శ్రీరాముడు పడవను అందించలేదు కదా, తానే స్వశక్తితో ఆ కార్యం చేసుకొచ్చాడు కదా హనుమంతుడు. నిజానికి రాముడు హనుమంతుణ్ణి సముద్రం దాటమని కూడా చెప్పలేదు కదా. ముందు వెళదామా, తర్వాత మనం చూస్తాం ఏమవుతుందో. జై గురుదత్త.